ఇక విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవిని మురళి కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి అనుకూలంగా 21 మంది కౌన్సిలర్లు ఓటేశారు. బొబ్బిలి మున్సిపాలిటీలో కేవలం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఓటు వేశారు. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. చెప్పండి వాసు. ఇంకా విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం చైర్మన్ పెట్టిన అవిశ్వాస తీర్మానం టీడీపీ నెగ్గించుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎస్ వెంకట మురళీ కృష్ణపై పెట్టినటువంటి అవిశ్వాసానికి దాదాపు 21 మంది కౌన్సిలర్ మద్దతు తెలిపారు. వీరిలో అధికార పార్టీకి చెందినటువంటి 10 మంది కౌన్సిలర్తో పాటు వైసీపీకి చెందినటువంటి 10 మంది కౌన్సిలర్ కూడా మొత్తం కూడా మద్దతు పలికారు. అయితే అవిశ్వాసానికి వ్యతిరేకంగా వైసీపీకి చెందినటువంటి 10 మంది కౌన్సిలర్ ఇచ్చారు. అవిశ్వాసానికి ఎవరైనా వైసీపీ కౌన్సిలర్ మద్దతు తెలిపితే చర్యలు తీసుకుంటామని వైసీపీ విప్ జారీ చేసిన వైసీపీ నేతలు హెచ్చరించిన వైసీపీకి చెందినటువంటి 10 మంది కౌన్సిలర్ కూడా వీళ్ళకి మద్దతు పలకడం జరిగింది. మొత్తం మీద అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ గా ఎవరిని ఎన్నుకుంటారనేది సందిగ్ధంగా మారింది. రేపెల్లుని కూడా డిస్కషన్ అనంతరం కూడా నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర వరుసగా మొన్న విశాఖపట్నం, తర్వాత వెలమంచిలి, ఇలాగ అన్ని మున్సిపాలిటీల్లో కూడా మొత్తం వైసీపీపై అవిశ్వాసం తీర్మానం పెట్టి చైర్మన్లపై, మేయర్లపై అవిశ్వాసం తీర్మానం పెట్టి టీడీపీ నెక్కొస్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా మొత్తం మున్సిపాలిటీలు అయితేనే, కార్పొరేషన్లు అయితేనే అన్ని చోట్ల కూడా మొత్తం టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా బొబ్బిలి చాలా కీలకమైన మున్సిపాలిటీ, బొబ్బిలి చాలా కీలకమైన చారిత్రాత్మకమైన బొబ్బిలిలో కూడా టీడీపీ కూటమి విజయవంతంగా మోగించిందని చెప్పొచ్చు. త్వరలోనే మున్సిపల్ చైర్మన్ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. దుర్గా వాసు, ఇప్పటికే చూసాం పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీ కైవసం చేసుకుంది అన్ని మున్సిపాలిటీని. మరి ఇంకా ఏ స్థానాల్లో మరి అవిశ్వాస పెట్టే అవకాశం ఉంది? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. అటు రాయలసీమ అవ్వచ్చు, కోస్తా అవ్వచ్చు, లేదా ఉత్తరాంధ్ర అవ్వచ్చు, కార్పొరేషన్ మీద ముందు దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన విశాఖపట్నంపై దృష్టి పెట్టడం జరిగింది. విశాఖపట్నం మనం చూడవచ్చు, దాదాపు 2 నెలల నుంచి కూడా మొత్తం రాజకీయ శిబిరాలు కూడా నడుపుకునే పరిస్థితి. వైసీపీ మేయర్ పదవి ఎక్కడికి పోదో మేమే దక్కించుకుంటాం అనే పరిస్థితి నుంచి మేయర్ పదవి కోల్పోయే పరిస్థితి వచ్చారు. కూటమి కూడా చాలా వ్యూహాత్మకంగా, చాలా పకడ్బందీగా ఎక్కడికక్కడ ఈ విధంగా మున్సిపాలిటీలు అయితే, కార్పొరేషన్లు అయితే దక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర గత ఎన్నికల్లో మాత్రం చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ నగరం జరిగింది. ఎందుకంటే యలమంచిలి అవ్వచ్చు, లేకపోతే నర్సీపట్నం అవ్వచ్చు, చాలా చోట్ల కూడా వైసీపీకి అప్పుడు ఆదరణ ఉంది కదా, వైసీపీ నగరం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఎక్కడ కూడా కౌన్సిల్ వార్డుల్లో కానీ, డివిజన్లో కానీ ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, వైసీపీ కార్పొరేషన్ పట్టించుకోవట్లేదు అనే నేపథ్యంతో అందరూ కూడా ఈ కూటమిలో చేరిపోయే పరిస్థితి ఏర్పడింది. విశాఖలో కూడా చాలా మంది, కొంతమంది వైసీపీలో చేరిపోయారు, కొంతమంది బీజేపీలో చేరు, మరికొంతమంది టీడీపీలో చేరు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మొత్తం కౌన్సిల్ కూడా ఇదే విధంగా ఆయా పార్టీల్లో చేరి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వాలు అభివృద్ధి జరగాలి కాబట్టి తప్పనిసరిగా మేము ఆ పార్టీకి వెళ్తేనే మా వార్డు అభివృద్ధి చెందుతుందనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వైసీపీ కూడా చాలా గట్టిగానే అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ కూడా రాజకీయ శిబిరాలు కూడా నిర్వహిస్తుంది. మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, బొబ్బిల్లో కూడా రాజకీయ శిబిరం నిర్వహించి కార్పొరేటర్ కౌన్సిల్ తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మొత్తం విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత రాజకీయ శిబిరాలు ఏర్పాటు చేసినా, ఏం చేసినా మొత్తం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు మెంబర్లు అయితేనే, లేకపోతే డివిజన్ కార్పొరేటర్లు అయితేనే అందరూ కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వట్లేదు. అన్ని చోట్ల కూడా కూటమి విజయం సాధిస్తుంది. అందులో భాగంగానే బొబ్బిల్లో కూడా విజయం సాధించడానికి చెప్పొచ్చు. థ్యాంక్ యూ వాసు.